వ్యాధి నిరోధకతే మన బలం బలగం. జబ్బుల తాకిడి నుంచి మనల్ని కాపాడేది ఇదే. మనలోని రోగ నిరోధక శక్తి మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. అయితే మనలో కొంతమందికి ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా తక్కువగా ఉంటుంది. ఫలితంగా చాలా త్వరగా జబ్బులకు వైరస్లకు చిక్కుతూ ఉంటారు. తరచూ జలుబు చేయటం, జీర్ణ వ్యవస్థ గాడి తప్పడం, అలసట, ఒత్తిడి ఇవన్నీ మనలో వ్యాధి నిరోధకత సన్నగిల్లిందని తెలియజేసే లక్షణాలే. మరి వ్యాధి నిరోధకతను చక్కగా ఉంచుకునేందుకు ఏం చేయాలి? ఇందుకు చక్కటి ఆహారపు అలవాట్లను పాటించడం ఒక చక్కటి పరిష్కారం. వ్యాధి నిరోధకతను పెంపొందించే ఆహార నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జలుబు చేసినప్పుడు మందులు వాడినా వాడకున్నా వారం 10 రోజుల్లో దానంతట అదే తగ్గిపోవడం మనకు తెలిసిందే. అలాగే దగ్గు, జ్వరం, చర్మంపై పుండ్లు, కోతలు, గాయాలు కూడా రోజులు గడిచే కొద్దీ వాటంతట అవే తగ్గిపోతుంటాయి. చిన్నా చితక అనారోగ్య సమస్యలు ఇలా వాటంతటవే తగ్గుముఖం పట్టడం వెనక కథ ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? మనలో నిరంతరం అప్రమత్తంగా ఉండే వ్యాధి నిరోధకత యంత్రాంగమే ఇందుకు కారణం. వ్యాధి నిరోధకతని మనం ఇమ్యూనిటీ అని కూడా పిలుస్తాం. సైనికుల్లాగా పహారా కాస్తూ వ్యాధుల నుంచి, వ్యాధి కారకాల నుంచి రక్షణ కల్పించే కీలకమైన ఈ వ్యవస్థ బలహీనమైనప్పుడు మనకు జబ్బుల ముట్టడి పెరుగుతుంది. తరచూ ఏదో ఒక ఇన్ఫెక్షనో, అనారోగ్యమో మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. అయితే విటమిన్ సి వంటి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను మన ఆహారంలో భాగంగా చేసుకోవటం ద్వారా మనలో వ్యాధి నిరోధక యంత్రాంగాన్ని పటిష్టంగా ఉంచుకోవచ్చని చెబుతారు పోషకాహార నిపుణులు. జనరల్గా ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి అని అంటారు అందరూ. ఈ ఆహారం ద్వారానే మనకి జనరల్ ఇమ్యూనిటీ వస్తూ ఉంటుంది. ఏమేమి ఆహార పదార్థాలు అన్నది ఏంటంటే ఎక్కువగాను విటమిన్లు, ఖనిజ లవణాలు. ఈ విటమిన్లలో విటమిన్ ఏ, తర్వాత B6 అంటే ఫోలిక్ యాసిడ్, మిగతా వైటమిన్స్, వైటమిన్ సి, ఇంకా ఖనిజ లవణాల్లో ఏంటంటే సెలీనియము, తర్వాత ఐరన్ ఇటువంటివి ఉంటాయి. ఈ విటమిన్లు, ఈ ఖనిజ లవణాలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకొని జనరల్ బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతులిత ఆహారం మనం తీసుకోగలిగితే ఈ వ్యాధి నిరోధక శక్తిని జాగ్రత్తగా కాపాడుకోగలుగుతాం. ఇలా తీసుకోవడం వలన మనకి ఏ రకమైన ఇప్పుడు ఒకటే ఇంట్లో కానీ ఒకటే ప్రదేశంలో కానీ ఈ ఎన్నో రకాల జనరల్గా ఒక ఎపిడమిక్స్గా వచ్చిన జబ్బుల్ని అందరికీ రావు. కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. ఒక ఇంట్లోనే 4గురికి వస్తే 2కి రావు. అది ఎందుకు? వీళ్ళకి జనరల్గా వీళ్ళ యొక్క శరీరంలో వ్యాధి నిరోధక శక్తి బాగా పెంచింది. వాళ్ళు తినే ఆహారం, వాళ్ళు చేసుకునే దినచర్య కార్యక్రమాలు బట్టి వాళ్ళకి స్ట్రెంగ్త్ ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళకి రాదు. ఈ డిఫరెన్స్ చూసుకొని మనం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. జబ్బు పడ్డప్పుడు, ఆపరేషన్ జరిగి ఆసుపత్రిలో ఉన్నప్పుడు మనం త్వరగా కోలుకోవడానికి వీలుగా పండ్లు, పండ్ల రసాల్ని ఎక్కువగా తీసుకుంటాం. ఈ పండ్లు, పండ్ల రసాల్లో సమృద్ధిగా లభించే విటమిన్ సి మనలోని ఇమ్యూనిటీకి మరింతగా ఊతమిస్తుంది, మనల్ని వేగంగా కోలుకునేలా చేస్తుంది. అందుకే విటమిన్ సిని డాక్టర్ సి అని కూడా పిలుస్తారు వైద్యులు. వ్యాధి నిరోధకత బలహీనంగా ఉన్నప్పుడు, తరచూ ఏదో ఒక ఇన్ఫెక్షన్ సోకుతున్నప్పుడు తరచూ నిమ్మజాతి పళ్లను తీసుకోవాలి. విటమిన్ సి లభించే పళ్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు సమృద్ధిగా లభించే గ్రీన్ టీని నిత్యం తీసుకోవడం చాలా మంచిది. అలాగే చికెన్ సూప్ కూడా. చికెన్ సూప్కు మనలో వ్యాధి నిరోధకతను పటిష్టం చేసే గుణాలు ఉన్నట్లు అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తరచూ చికెన్ సూప్ను సేవించడం వల్ల మనలో వ్యాధి నిరోధకత సన్నగిల్లకుండా చూసుకోవచ్చు. బి కాంప్లెక్స్ వైటమిన్స్ మనకు రావాలనుకుంటే మనకి మొలకెత్తిన గింజ ధాన్యాల్లో కానీ, తర్వాత కొంత ఎక్కువగా ఆకుకూరల్లో ఉంటాయి, పండ్లలో ఉంటుంది, పొట్టుతో ఉన్న పదార్థాలు అంటే వాటిల్లోనూ ఇలాంటి బి కాంప్లెక్స్ దొరుకుతూ ఉంటుంది. అందుకని తక్కువ మరపెట్టిన బియ్యం తింటూ ఉంటే మంచిది. రోజు ఆహారంలో కనీసం ఒక 100 గ్రాముల ఆకుకూరలు, ఒక 100 గ్రాముల పండ్లు తీసుకోవాలి. ఏదో రకమైన పండ్లు తీసుకుంటే మనకి దాంతోపాటు తొక్కుతో ఉన్న పండ్లు అలాంటివి తిన్నారనుకోండి, యాపిల్ అని ఇలాంటి, ఇప్పుడు మన బత్తాకాయ ఇలాంటి వాటితో తొనలతో పాటు మళ్ళీ రసం తీయకుండా, ఆ తొనలో పైన తొక్క తీయకుండా అలా తింటే మన దాంట్లో ఫైబర్ వస్తుంది. కాబట్టి కార్బోహైడ్రేట్స్తో పాటు అందులో ఫైబర్ కూడా ఎసెన్షియల్, కాన్స్టిపేషన్ రాకుండా కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి తీసుకోవడం మంచిది. సో వీటిల్లో కూడా చాలా మటుకు బి కాంప్లెక్స్ వైటమిన్స్ మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఇలాగా జాగ్రత్త ఆహారపడుతూ తర్వాత కొన్ని మాంసకృతుల్లో ఎక్కువగా
మనకేమో రెడ్ మీట్ అంటాం, బీఫ్ కానీ మటన్ కానీ ఇటువంటివన్నీ వాడడం చాలా తక్కువ చేసుకోవాలి. కోడి మాంసం వాడుకోవచ్చు, కోడిగుడ్డు వాడచ్చు. తర్వాత ఇంకేదైనా సీ ఫుడ్, సముద్రపు చేపలు ఏదైనా సరే, చేపలు కానీ రొయ్యలు కానీ ఇటువంటి వాటిలో ఐడిన్ కూడా ఉంటుంది. దానికి వ్యాధి నిరోధక శక్తి బాగా పెంచుతూ ఉంటుంది. ఈ సోయా బీన్స్ కానీ, ఈ ఓట్స్ కానీ, ఓట్ మీల్ కానీ ఇటువంటివి కూడా వాడుకుంటూ ఉంటే దాంట్లో మనకి పీచు వస్తూ ఉంటుంది. ఈ రకంగా తీసుకోవడం వలన మన వ్యాధి నిరోధక శక్తి బాగా పెంచుతూ ఉంటుంది. బరువు మటుకు చాలా మటుకు ఒక వయసుకు తగ్గ బరువు, హైట్కి వెయిట్ తగ్గ బరువు ఉంటే ఆరోగ్యకరంగా ఉంటారు. మాంసాహారాన్ని బాగా ఇష్టపడేవాళ్ళు చికెన్, మటన్ వంటి వాటికి బదులుగా సీ ఫుడ్స్ని తీసుకోవడం చాలా మేలు. ప్రత్యేకించి నత్తగుల్లలు, సాల్మన్ చేపల్లోని ఒమేగా 3 రకానికి చెందిన కొవ్వులు మనలోని వ్యాధి నిరోధకతను మరింత పటిష్టంగా ఉంచుతాయని చెబుతారు పరిశోధకులు. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు రోజువారీ ఆహారంలో పీచు పదార్థం బాగా లభించే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. తాజా ఆకుకూరలు, పళ్లతో పాటు క్యాబేజీ, స్వీట్ పొటాటో, వెల్లుల్లి, పుట్టగొడుగులు, ఓట్స్ వంటి వాటిని తరచూ తీసుకుంటూ ఉండాలి. విటమిన్ డి లోపించినప్పుడు కూడా మనలో వ్యాధి నిరోధకత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజు కాసేపు ఎండలో నిలబడ్డం, అవసరమైతే విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనలో వ్యాధి నిరోధకత సన్నగిల్లకుండా చూసుకోవచ్చు.